ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. ఓం శుభంకర్యై నమో నమః. ఆగస్టు నెలలో కుంభరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. కుంభరాశి వారికి ఈ నెలలో కెరియర్, కుటుంబము, విద్య, ఆర్థిక మరియు ఆరోగ్యం వంటి వివిధ రంగాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుచేతన అంటే కొంత శని ప్రభావము అనుకోవచ్చును, కొంత శ్రావణ మాసం అయినప్పటికీ కూడా ఈ యొక్క మాసములో కొన్ని గ్రహములు వ్యతిరేక భావనతో ఉంటాయి కుంభరాశి మీద. తద్వారా కుటుంబములో ఒకానొక సందర్భమునందున మన మాటే చెల్లినప్పటికీ ఇప్పుడు కుంభరాశి వారిని మాటకి పెద్ద విలువ ఇస్తున్నారు అని నేను అనుకోను. ఎవరి దారి వారిదవుతుంది. ఎడముఖము పెడముఖముగా కొన్ని రోజులు కూడా గడుస్తాయి. ముఖ్యంగా నేను చెప్పవచ్చేది ఏమిట్రా అంటే, సంపాదన ఎలా ఉన్నప్పటికీ కుటుంబ సౌఖ్యం అనేటువంటిది అవశ్యం. ఇంట్లో బాగుంటే ₹1,00,00,000 సంపాదించగలుగుతాడు భర్త. ఇంట్లో చికాకుగా ఉంటే సంపాదించటమే కాదు, ఆ చికాకు చేత తాను చేసేటువంటి పని కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కావున ఇబ్బంది లేకుండా కుంభరాశి జాతకులు చూసుకోండి. అబద్ధాలని ఆడవద్దు. ఏది ఉన్నా సరే నిజాయితీగా ఇంట్లో చర్చ చెయ్యండి. ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలను దర్శించండి. కుంభరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగములో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, గుర్తింపు రానప్పటికీ శ్రద్ధతో మీ పనిని మీరు చేయండి. తప్పనిసరిగా పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అపనమ్మకంతో ఉండకండి. చెప్పుడు మాటలు విన్నట్లయితే కొన్ని ప్రమాదాలు గోచరిస్తాయి. కాబట్టి కుంభరాశి జాతకులు చెప్పుడు మాటలను వినవద్దు. అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి విదేశీయస్తులు కూడా ఎవరైతే గనక భారతదేశాన్ని వదిలిపెట్టి దూరంగా ఉన్నారో వారు కూడా చెప్పుడు మాటలను వినకండి. స్త్రీ పురుషులు ఎవరైనా సరే మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. నీ భార్య మీద, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ తల్లిదండ్రుల మీద ఎవరో ఒకళ్ళు వాళ్ళ ఆక్రోశాన్ని కక్కుతూనే ఉంటారు. నీకు నమ్మకం ఉండాలి. నీ కుటుంబానికన్నా మించి వాళ్ళు కాదు కాబట్టి నువ్వు తప్పనిసరిగా 1-2 సార్లు ఆలోచన చేసి అప్పుడు ప్రశ్నలని సంధించవచ్చు కుటుంబం మీద. ఇటువంటి సందర్భాలు కొన్ని గోచరిస్తూ ఉంటాయి కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసంలో. విద్యార్థులకి కూడా విద్యాభ్యాస విషయంలో చాలా మేధశక్తి పెరుగుతుంది. ఏకాగ్రతని పెంచుకుంటారు. శ్రద్ధతో విద్యా పఠనాన్ని చేసి విజయవంతంగా వారి యొక్క పరీక్షా కాలాన్ని పూర్తి చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ వాళ్ళు కూడా చెప్పుడు మాటలు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇది కాదుట, అది కాదు, సొంత నిర్ణయాలని కొంత ఆలోచన చేయండి. పక్కన పెట్టేయద్దు. ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీద ఆధారపడవద్దు. మీరు చేసేటువంటిది ధర్మబద్ధమైనటువంటి పని అయితే
ఆ పనినే చేయండి. అధర్మబద్ధమైనటువంటి పనులని ఎవరూ కూడా చేయకూడదు. సాధు సంతతులని, గురువులని కుంభరాశి జాతకులు దర్శిస్తారు. వారి యొక్క సేవని చేయటంలో ముందుంటారు. సుప్రసిద్ధమైనటువంటి కొన్ని క్షేత్రాలని కూడా కుంభరాశి జాతకులు ఈ మాసంలో దర్శిస్తారు. ధనము లేనప్పటికీ అవకాశములు విచ్చలవిడిగా వచ్చి పడుతూ ఉంటాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టు, అక్కడ పెట్టుబడి పెట్టు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదామని చాలామంది అడుగుతూ ఉంటారు. వెళితే మనం ఎంతో కొంత పెట్టాలి కదా, మన దగ్గర లేదు అనేటువంటి ఒక అసంతృప్తితో ఉంటారు. కంగారు పడకండి. అమావాస్య తరువాత కొంత మెరుగైనటువంటి రోజులని మీరు సంపాదించుకోగలుగుతారు. అంటే ఆగస్టు ఒక 15వ తారీఖు తర్వాత చాలా మంచి రోజులు వస్తాయి. పూర్వార్ధములో చాలా మంచి రోజులు వస్తాయి. ఈ యొక్క ఉత్తరార్ధములో వచ్చినటువంటి మంచి రోజులని సద్వినియోగపరుచుకుని అప్రాప్త లక్ష్మిని కటాక్షం పొందవచ్చు. తద్వారా కోర్టు వ్యవహారాల యందు కూడా విజయాన్ని పొందుతారు. అలాగే ఒక అధికారి నుంచి కూడా ప్రశంసలని పొందగలుగుతారు. ఆగస్టు 15వ తారీఖు తర్వాత కుంభరాశి జాతకములో ఉన్నటువంటి వారికి గోచారము రీత్యా కొన్ని అదృష్టములు వరిస్తూ ఉంటాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునేటువంటి వారు ప్రయత్నములని ముమ్మరం చేస్తారు. ఎంతో ప్రయత్నముతో ఒక మంచి కార్యాన్ని తలపెడతారు కుంభరాశి జాతకులు. ఆగస్టు మాసములో దైవభక్తి అపారముగా పెంచుకుంటారు. ఇటువంటి మాసములో కుంభరాశి జాతకులు లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయటం చాలా విశేషం. అలాగే సుందరమైనటువంటి స్ఫటికాలని అమ్మవారికి హారముగా చేసి సమర్పణ చేయటము ద్వారా ఎంతో ప్రశాంతతని కుంభరాశి జాతకులు పొందగలుగుతారు. ప్రశాంతత లేకపోవటం చేత ఒక్కొక్క రోజు ఇంటికి వెళ్ళాలన్నా, ఉద్యోగానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ప్రశాంతత మనిషికి అవసరం. ప్రశాంతత లభించుటకై లక్ష్మీ అమ్మవారికి కానీ ఏదైనా ఒక అమ్మవారికి స్ఫటికమాలని సమర్పణ చేయటం మంచిది. లేని ఎడల మల్లెపూల హారాన్ని సమర్పణ చేయటం ద్వారా శుభమైనటువంటి అనుగ్రహాలని కుంభరాశి జాతకులు పొందగలుగుతారు. నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ కుంభరాశి వారు విజయవంతమైన జీవనాన్ని గడపాలని కోరుకుంటున్నాం. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.